నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. మొత్తం 4 దశల్లో ప్రశ్నాపత్రాల లీక్ పై విచారణ సాగుతోంది. తాజాగా హజారీబాగ్ స్కూల్ ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. పేపర్ లీక్ పై స్కూల్ ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. పేపర్ లీక్ ఎలా చేశారో సిబిఐకి వివరించారు స్కూల్ ప్రిన్సిపల్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా, నీట్ యూజీ పరీక్ష అవకతవకలపైన ఇప్పటికే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించింది. అంతేకాదు సిబిఐ ప్రత్యేకంగా ఈ విషయంలో ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ పేపర్ లీకేజ్కు అవకాశాలు ఉన్నాయనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి సిబిఐ ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ ప్రత్యేకంగా ఎన్నో టీములుగా ఏర్పడి దేశవ్యాప్తంగా కూడా విచారణను మరింత వేగవంతం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అంటే హర్యానాతో పాటు బీహార్, మరోపక్క ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎక్కడ అనుమానాలు ఉన్నాయి, దాంతోపాటు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టారు. మరోపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులకు కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది. ప్రత్యేకంగా ఈరోజు హజారీబాగ్ స్కూల్కు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకున్నారు. సో ఆ స్కూల్కు పేపర్లు చేరుకున్న తర్వాత ఎప్పుడు లీక్ చేశారు, ఎలా జరిగిందనే దాని మీద అతని నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా అంటే దీంట్లో ఎవరికైతే లింక్ ఉందో ఆ లింక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరపడం, సో అనుమానితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని వదిలేది లేదు అన్నట్లుగా సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.